బెల్లంపల్లిలో రేపు జరగబోయే మెగా జాబ్ మేళను బెల్లంపల్లి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. జాబ్ మేళా జరుగు ప్రాంగణాన్ని ఎమ్మెల్యే మరియు సింగరేణి జీఎం తనిఖీ చేశారు. ఇప్పటివరకు 5,000కు పైగా ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయని, రేపటి వరకు ఇంకో 2,500 దరఖాస్తులు వస్తాయని తెలిపారు. నీకు ఇచ్చిన తర్వాతనే మేము బెల్లంపల్లి పట్టణంలో రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి సార్, అట్ ద సేమ్ టైం జిఎం సింగరేణి గారికి, ఎస్పీ గారికి, ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఫస్ట్ మన రేపు బెల్లంపల్లి పట్టణంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో సింగరేణి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకి జాబ్ మేళా అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఏవైతే కంపెనీస్ వస్తాయో, మోర్ దాన్ 70 కంపెనీస్ అనేవి వస్తాయి. ఆ కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఈ రెస్పెక్టివ్ జాబ్ సీకర్స్ ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళందరికీ కూడా రేపే ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు మరియు మన సబ్ కలెక్టర్ గారు, ఏసీపీ గారు, మా ఎస్ఓజిఎం గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మరొకసారి శుభోదయం. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా కార్యక్రమం మన ఏఎంసీ గ్రౌండ్లో రేపు అనగా 26వ తారీఖు ఉదయం 8:30 నుంచి సాయంత్రం వరకు కూడా మెగా జాబ్ మేళా కార్యక్రమంలో సుమారుగా 70 కంపెనీలు, ఫార్మాస్యూటిక్ కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీ కావచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, అట్లా డిఫరెంట్ కంపెనీలు దీనిలో నోబుల్ సంస్థ ద్వారా మీడియేటర్గా వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ శోభన్ గారు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ బెల్లంపల్లిలో ఈ మెగా జాబ్ మేళా యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన రియల్గా ఈ ఏఎంసీ గ్రౌండ్లో సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నడుస్తున్నందుకు చాలా అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పిలువగానే వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ ఇది బెల్లంపల్లి జాబ్ మేళా అనే అవకాశం సింగరేణి సిఎండి గారు బ్రదర్ బలరాం నాయక్ గారితో పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఆయన మన జిఎం మందమరి శ్రీనివాస్ రాధాకృష్ణ గారికి ఆదేశాలు ఇచ్చి ఆయనతో పాటు ఆయన సింగరేణికి సంబంధించిన ఆఫీసర్లు, దాంతోపాటు మా కలెక్టర్ గారు దీపక్ గారు, మా సబ్ కలెక్టర్ మ్యాన్ మనోజ్ గారు, మా ఏసీపీ గారు, మా సీనియర్ నాయకులు బెల్లంపల్లికి సంబంధించిన మల్లయ్య గారైనా కానీ, రమేష్ అయినా కానీ, మా సూర్యబాబు అయినా కానీ, టౌన్లకు సంబంధించిన సీనియర్ నాయకులు